పెంచిన విద్యుత్ ఛార్జీలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, సరసమైన ధరలకు మద్యాన్ని ఇచ్చే బదులు విద్యుత్ ఛార్జీల్ని పెంచకుండా ఆలోచన చేయొచ్చు కదా ప్రభుత్వం, ఎందుకు చేయట్లేదు? చాలా మంది ఈరోజు ప్రశ్నిస్తున్నారు, చాలామంది సీనియర్లు అలాగే విశ్లేషకులు కూడా. సో అలాంటి ఆలోచన చేయకుండా ప్రస్తుతం విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపటాన్ని ఏ రకంగా చూడాలి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ నుండి వచ్చినటువంటి విద్యుత్ బిల్లులు చూసి గొల్లుమంటున్నటువంటి పరిస్థితి ప్రజలంతా కూడా. ఎందుకంటే ఈ నెల బిల్లుల్లో నుండే రాష్ట్ర ప్రభుత్వం 6,072 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని వసూలు చేస్తుంది. దాదాపుగా 15 నెలల పాటు వసూలు చేయనుంది. దీంతో పాటుగా మళ్ళీ రేపు వచ్చే నెల 5వ తేదీ తర్వాత ఇచ్చేటువంటి విద్యుత్ బిల్లులు మరింత షాక్ కొట్టనున్నాయి. 9,418 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విద్యుత్ బిల్లుల వసూళ్లు వచ్చే నుండి యాడ్ కాను. సో మొత్తంగా 15,500 కోట్ల రూపాయలు సుమారుగా విద్యుత్ ఛార్జీల భారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన మోపింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సుమారుగా 17 మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తే తొలి 6 నెలల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపైన మోపలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం మాత్రమే 15,500 కోట్ల రూపాయల వరకు కూడా విద్యుత్ ఛార్జీల భారం మోపడం అన్నది ఇప్పుడు ఒక విధంగా విద్యుత్ వినియోగదారులు, ముఖ్యంగా సామాన్య ప్రజలు, ఎందుకంటే అత్యంత నిరుపేదలు, అదేవిధంగా సామాన్యులు, ఆ రోజువారీ కూలీ చేసుకునేటువంటి కుటుంబాలు, ఆ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుని తక్కువ జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేటువంటి కుటుంబాలకు ఇది ఒక నడ్డి విరిచేసిందని చెప్పొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా ప్రతి యూనిట్ పైన కూడా ఏదైతే ఈ నెల వచ్చే నెల నుండి సుమారుగా ₹1.90 నుండి ₹2 వరకు కూడా విద్యుత్ భారం పడనుంది. ఇక అది వచ్చే వేసవి తర్వాత మరింత భారం, విద్యుత్ ఛార్జీల భారం పడేటువంటి అవకాశం ఉంది. సో దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి భారం, ముఖ్యంగా నమ్మి మోసపోయామని రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబును నమ్మి మోసపోయామన్నటువంటి అభిప్రాయం విద్యుత్ వినియోగదారులు వ్యక్తమవుతుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా బహిరంగ సభల్లో, ఎన్నికల ప్రచార సభల్లో, తెలుగుదేశం పార్టీ మహానాడులో, అదేవిధంగా ప్రతి ఒక్క ఆ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు విద్యుత్ ఛార్జీల ధరలు పెంచేది లేదు రాబోయేటువంటి 5 సంవత్సరాలు అని చెప్పారు. అంతేకాకుండా విద్యుత్ ఛార్జీల ధరలను తగ్గిస్తాను, అంతేకాకుండా ప్రజల దగ్గరే విద్యుత్ ఉత్పత్తి జరిగి ప్రజల నుండే ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసేలాగా చేస్తామని నమ్మించినటువంటి చంద్రబాబు ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్న అంశాన్ని హామీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో. కానీ తీరా చూస్తే అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు 6 నెలల్లోనే నిజస్వరూపం బట్టబయలైందని రాష్ట్ర ప్రజలంతా కూడా లబోదిబమంటున్న పరిస్థితి. ఎందుకంటే 15,500 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం అన్నది ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తొలి 6 నెలల్లో ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపినటువంటి చరిత్ర లేదు. 15,500 కోట్ల రూపాయలు ఇప్పుడు ముక్కు పిండి మరి ప్రజల దగ్గర నుండి వసూలు చేస్తున్నారు. ఎందుకు వసూలు చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో విద్యుత్ ఛార్జ్ ఒకవైపు ప్రజలకు సంబంధించి ఇతర అన్ని రకాల వస్తువుల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినటువంటి పరిస్థితి, ఇసుక ధర రెట్టింపైనటువంటి పరిస్థితి, వంట నూనెల ధరలు పెరిగిపోయినటువంటి పరిస్థితి, అన్ని రకాల ధరలు, ఇంకొక వైపు ఫీజులు, ఆ స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజుల భారం ప్రజలపైన పడినటువంటి పరిస్థితి 6 నెలల్లో. దీనికి తోడు ఇప్పుడు పెద్ద ఎత్తున 15,500 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారం మోపడం అన్నది పెనుభారంగా సామాన్య, పేద, నిరుపేద కుటుంబాలకు మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎవరైతే బాధితులుగా మారారో ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో విద్యుత్ ఛార్జీల భారాన్ని మోయలేనటువంటి వినియోగదారులు, సామాన్య ప్రజలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి 175 నియోజకవర్గాల్లో కూడా. సో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలను పెంచమని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ పెంపుదలపైన నోరు విప్పడం లేదని సామాన్య ప్రజలు కూడా పెదవిరుస్తున్న పరిస్థితి. ఓకే సతీష్.